యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. కనుక ఈరోజు మన సహవాసం ఎవరితో ఉండాలనంటే ఆయన అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో. ప్రియమైన మిత్రులారా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా అంటాడు, తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అనగా తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో సహవాసం చేయాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈరోజు మనుషులు ఎంతైనా నమ్మక ద్రోహులు, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఈరోజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారునితో సహవాసం చేయాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఈరోజు దేవునితో, దేవుని సన్నిధితో, సంఘముతో, దైవజనునితో, దేవుని మందిరంలో జరిగే ఆత్మ సంబంధమైన కార్యక్రమాలతో సహవాసం చేసి పాడైపోయిన వారు భూమి మీద ఒక్కరూ లేరు. ఈరోజు ఎవరైనా పాడయ్యారు ప్రభువుని నమ్ముకొని అనంటే వారు ఖచ్చితంగా సంఘానికైనా దూరంగా ఉండుండాలి. మందిరానికైనా దూరంగా ఉండుండాలి. ఆదివారానికైనా దూరంగా ఉండుండాలి. దైవజనునికైనా దూరంగా ఉండాలి. లేదా సంఘములో జరిగేటువంటి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకైనా దూరంగా ఉండుండాలి. ఈ కారణాలు ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడతాయి, నాశనం చేస్తాయి, బలహీనలు చేసేస్తాయి, సోమరులను చేసేస్తాయి. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసం గొప్పది. కనుక ఆయనతో మనం సహవాసం చేస్తే దేవుడు సమాధానాన్ని కలుగజేస్తాడు. ఎందుకనంటే మనిషి జీవితంలో ఎంత గొప్పవాడైనా సమాధానం అనేటువంటిది చాలా అవసరం. నేటి దినం చాలా మంది గృహాలలో, కుటుంబాలలో సమాధానం లేకుండా పోతా ఉంది. మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు పైనుంచి చూసి, ఆ బిల్డింగ్‌ను చూసి, ఆ అపార్ట్మెంట్స్‌ను చూసి, ఆ బిల్డింగ్ యొక్క అపియరెన్స్‌ని చూసి అనుకుంటున్నాం, అబ్బా! ఈ ఇల్లు చాలా బాగుంది. చాలా అద్భుతమైనటువంటి గృహాన్ని కట్టుకున్నారు. ఈ లోపల ఈ అద్దాల మేడలో, ఈ సుందరమైన ఇంటిలో ఎంత ఆనందంగా లోపల ఉన్నారో, ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నారో అని పైనుంచి చూస్తూ ఉన్నాం. కానీ ఎంత పెద్ద ఇల్లుంటే, ఎంత సుందరమైనటువంటి గృహం ఉంటే, ఈరోజు ఆ లోపల అంత పెద్ద సమస్యలు ఉంటా ఉన్నాయి. ఆ లోపలున్న వారు అనుకునే మాటలు ఎలాగుంటాయనంటే, ఇల్లుంటే సుఖమేముంది, ఆస్తుంటే సుఖమేముంది, సమాధానం లేదు. ఆ తాటేకింటిలో ఉన్నవారు చాలా హ్యాపీగా ఉంటున్నారని వాళ్ళనుకుంటున్నారు. నేటి దినం నా ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమైనటువంటి సమాధానం యేసయ్యతో సహవాసం చేయడం ద్వారాగానే కలుగుద్ది. ప్రభుతో, దేవుని మందిరముతో, సంఘముతో, దైవజనునితో, వాక్యముతో, సంఘములో జరిగే కార్యక్రమాలతో సహవాసం చేసేవాడే నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని సొంతం చేసుకోగలడు. కనుక ఈరోజు నీ గృహంలో సమాధానం లేదా? సంతోషమైనటువంటిది కరువైపోయిందా? అంటే ఖచ్చితంగా నీవు దేవుని సహవాసానికి దూరంగా ఉంటున్నావని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు. వ్యక్తిగతంగా సమాధానం ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రతి విషయంలో దేవుడు మేలు చేస్తాడు. ఎందుకంటే మనందరం కోరుకునేది ఏంటంటే మనిషి జీవితంలో అన్ని రోజులు, అన్ని క్షణాల్లో, అన్ని విషయాల్లో మేలు జరగాలి, మేలు జరగాలి, మేలుకరంగా ఉండాలనేటువంటిది మన ఉద్దేశ్యం. ప్రతి విషయంలో కూడా మేలే కావాలని కోరుకుంటున్నాం. మరి నోరు విప్పితే మేలు, అడుగేస్తే మేలు, ఆలోచిస్తే మేలు జరగాలనుకుంటున్న మన జీవితంలో ఈరోజు ఎన్ని కీళ్ళు ఎదుర్కొంటున్నాం, ఎన్ని కీళ్ళు అనుభవిస్తా ఉన్నాం. మరణాలు, విజయాన్ని సాధించలేకపోవడం, ఫెయిల్ అయిపోవడం, వాటమైనటువంటిది ఈరోజు రుచి చూడడం. ఓ ప్రియులారా, వ్యాధి బారిన పడిపోవడం, అనేక మంది ఈ విషయంలో మోసపోవడం, ఎవరిని పడితే వాళ్ళు నమ్మేయడం, మోసపోవడం. ఈరోజు ప్రతి విషయంలో కూడా మనిషి జీవితం టెన్షన్‌గా మారిపోయింది. అపజయమైనటువంటిది ఎదురైపోయింది. కారణం ఏంటి అనంటే నీవు సహవాసం దేవునికి దూరమైపోయావు గనుక. నీ సహవాసం దేవునితో లేదు గనుక. సహవాసానికి దూరంగా ఉన్నావు గనుక ఈరోజు ఈ యొక్క చేదు అనుభవాలు మనం ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కనుక నేటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
దేవునికి వేరుగా ఉండాలని అనుకోకు. దేవుని సన్నిధికి దూరంగా ఉండాలని ఆలోచించకు. ఈరోజే, ఈరోజే ఈ విధమైనటువంటి వాక్యముల ద్వారా దేవుడు మాట్లాడాడు. మనలో ఉన్నటువంటి లోపాన్ని సరిజేసుకొని, ఇప్పుడే ఆయనతో సహవాసం చేయడానికి మనము ఇష్టపడితే. ఎందుకనంటే సహవాసం నుండి విడిపోతే మనం చెడిపోతాం. నాశనమైపోతాం. అన్ని విధాలుగా మన జీవితం కుప్పగూలిపోయి నాశనమైపోద్ది. కనుక ఈరోజు దేవుని మాటకు లోబడి, విధేయత చూపి, వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం ఇప్పుడే తీసుకుందాం.